హాయ్ అందరికీ ఈరోజైతే నేను ఎర్రపప్పు వండుతున్నాను. అదేనండి మన మైసూర్ పప్పు. స్పెషల్గా బ్యాచిలర్స్ కోసం, ఎందుకంటే ఈ వంట అంత ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా ఎర్రపప్పును కొన్ని వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు మనం వాష్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇది వాష్ చేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కల్యామాకు కూడా వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ని అలాగే పసుపును కూడా యాడ్ చేసి ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి. ఇందులో ఇప్పుడు ఒక 2 టమాటాలు కోసి వేసాను. ఈ పప్పులో టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. టమాటాలు కొంచెం గోలిన తర్వాత మనం నానబెట్టుకున్న ఎర్రపప్పుని, అదేనండి మన మైసూర్ పప్పును యాడ్ చేయాలి. ఈ పప్పు టమాటా నూనెలో గోలిన తర్వాత ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అంతా ఒకసారి మంచిగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని దీన్ని మెత్తగా ఉడకనివ్వాలి. ఒకవేళ మీకు పప్పు లూజ్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకొని మెత్తగా ఉడకనివ్వండి. అంతే అండి, సింపుల్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఎర్రపప్పు. సో వంట చేసే టైం లేనప్పుడు ఈజీగా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.